నేను బ్రతికుండగా నాకు పిండం పెట్టనివ్వను. భారీగా మీ చేత ఏ పాపము చేయనివ్వను. మీకోసమే ఇక్కడికి వచ్చాను. నేనే సరసునని దిక్కులు పెక్కటిల్లేలా వాదిస్తున్నాను. అయినా మీరు నమ్మడం లేదు. ఒక భార్యగా మీ చేత అవమానం అనుమానం పొంది కూడా నేనింక బ్రతకడం అనవసరం బాబు, అనవసరం. అయితే ఇక్కడి నుంచి పో, చచ్చిపో. నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడే చచ్చిపోతాను బాబు. అప్పుడు మీరు పెట్టే ఈ పిండం పాపం అవ్వదు. మీరు అనుకున్నది ధర్మంగానే మిగిలిపోతుంది. నేను మీ సరస్సుని కాదు కాదు అంటున్నారే. మిమ్మల్ని గెలిపించడం కోసం మీ సరస్సుగా నేను చచ్చిపోతాను బాబు. మీరు చెప్పినట్టుగానే చచ్చిపోతాను. నీకు నచ్చింది చేసుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ చావు నువ్వు చావు, నీకు నాకు ఏ సంబంధం లేదు. వెళ్ళు. పంతులు గారు, మీరు కానివ్వండి. అమ్మా సరసు, సరసు, సరసు. అమ్మా రాహుల్, చెప్పరా. రాహుల్, పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రాహుల్, అమ్మా సరసు, ఎటువంటి అగాచ్యం చేయకమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా సరసు, ప్లీజ్ అమ్మా, బయటికి వెళ్ళి అమ్మా సరసు. సరసు, సరసు, వద్దమ్మా. సరసు, మేము నమ్ముతున్నామమ్మా నువ్వు సరసు అని. బాబు గారు, నా కోసం ఎవరొచ్చినా నన్ను ఆపలేరు. రాహుల్ బాబే నా జీవితం అనుకుని బ్రతికాను. ఆయనే వద్దన్నాక ఈ ప్రాణం నాకు వద్దు బాబు. నా చావుతోనైనా ఆయన నిజం తెలుసుకుంటే చాలు. అమ్మా సరసు, 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 సరసు. అమ్మా తేజ, డాక్టర్ తొందరగా ఫోన్ చెయ్యి. మరేం పర్లేదండి. తను పైనుంచి కింద పడేటప్పుడు మీరందరూ హోల్డ్ చేశారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. ఒక విధంగా చెప్పాలంటే తన ప్రాణం మీరు కాపాడినట్లే. ప్రస్తుతానికి నేను చెప్పిన పెయిన్ కిల్లర్స్ వాడండి చాలు. షీ విల్ బీ ఫైన్. ఇంకా ఏదైనా కాంప్లికేషన్ అనిపిస్తే ఒకసారి నాకు చెప్పండి. అప్పుడు పూర్తిగా టెస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. ఓకే.
రాహుల్ 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 వదలన్నయ్య, దాన్ని ఇంట్లో ఉండనివ్వను. ఈడియట్లా బిహేవ్ చేయకు రాహుల్, ఇక్కడే ఉండు. వదులు, దానంతా చూసా. రాహుల్ 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 నా మాట విను. రాహుల్, రాహుల్ రాహుల్, రాహుల్, రాహుల్. ప్లీజ్. రాహుల్ ఏంటే అబద్ధాన్ని నిజంగా నమ్మించడానికి ఎంతగా తెగించావే నువ్వు. పెద్ద మహానటివే నువ్వు. హేయ్, నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆఖరికి నువ్వు చచ్చినా నీ శవాన్ని చూసి కూడా నాకు సింపతి రాదు. అప్పుడు కూడా నాకు చిరాకు, అసహ్యం వస్తుంది. రాహుల్ ఏం మాటలివి? తనున్న కండిషన్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? వాగ్దేవి గారు, మీ అబద్ధాల కన్నా మంచి మాటలే ఇవి. రాహుల్ బాబు, అలా మాట్లాడకండి. చివరికి నా చావు కూడా నాకు సాయం చేయలేదు. అందుకే ఇలా నిస్సహాయంగా ఉండిపోయాను. ఏయ్, నటించుకో. నా ఇంట్లో ఉండే అర్హతే లేదు. అమ్మగారు, మీరైనా చెప్పండి అమ్మా. రాహుల్ బాబుకి అర్థమయ్యేలా మీరైనా చెప్పండి అమ్మా. ఏయ్, ఏంటే నీ గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడేదేంటి? నిన్ను ఇంట్లో ఉంచడం అంత పాపం, తప్పు వేరే ఏం లేదు. ముందులే ఇక్కడి నుంచి. రా. రాహుల్ బాబు, రాహుల్, రాహుల్ బాబు, నిన్ను ప్లీజ్, లోపలికి రాహుల్, తీసుకెళ్ళు. రాహుల్ బాబు. రాహుల్ రాహుల్ నా మాట విను. రాహుల్ ప్లీజ్. రాహుల్, రాహుల్ ఆగు. రాహుల్ ఆగు. రాహుల్ రాహుల్ ప్లీజ్. రాహుల్ రండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు చూడండి, ఎప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? రండి మావయ్య, కరెక్ట్ టైంకి వచ్చారు. చూడు, ఇప్పటి వరకు నీ ఐడెంటిటీ కోసం మా వాళ్ళని అడుక్కున్నావు కదా. నువ్వు ఎవరో చెప్పడానికి కరెక్ట్ పర్సన్ వచ్చారు. మావయ్య చెప్పండి, ఇది సరస్సు కాదు, బ్రాహ్మణి అని. తనకొక ఫ్యామిలీ ఉందని, మనల్ని చీట్ చేయడానికి ఇక్కడికి వచ్చిందని. ఈ మహానటితో పాటు మా వాళ్ళందరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పండి మావయ్య. బ్రాహ్మణి ఎవరు రాహుల్? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? తను సరస్సు కాదు, బ్రాహ్మణి అని మీరే కదా చాలాసార్లు నాకు నిరూపించాలని చూశారు. ఇప్పుడేంటి మావయ్య ఇలా అంటున్నారు? నీ పక్కనున్నది సరస్సు. నా కన్న కూతురు. నువ్వు బయటికి గంటేయాలని అబద్ధం చెప్తున్నావు. అంతే తప్ప నేనే నిరూపించాలనుకోలేదు. నీ తప్పుని నా మీద నెట్టే ప్రయత్నం చేయొద్దు రాహుల్. చూడండి ఎస్ఐ గారు, ఇప్పటికైనా నమ్ముతారా? నా కూతురికి ఇంట్లో ప్రమాదం ఉందని మీకు చెప్తే కాదని వాదించారు. కనీసం ఇప్పుడైనా నమ్ముతారా? అందరూ కలిసి నా కూతుర్ని ఈ ఇంట్లోంచి బయటికి గంటేయాలని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నా కోడల్ని నేనెందుకు బయటికి పంపిస్తాను? కోడలెవరో? ఇది నాకు మావకి మధ్య ఉన్న సమస్య. మమ్మల్ని తేల్చుకోనివ్వండి. ఇందులోకి ఎవరు రావద్దు, మాట్లాడొద్దు. మావయ్య, ఏమైంది మీకు? ఎందుకు ఇలా మారిపోయారు? నేను మారలేదు రాహుల్. నీకే నిజం తెలియడం లేదు. తను బ్రాహ్మణి కాదు, సరస్సు. ఈ నిజాన్ని నువ్వు నమ్ము, అప్పుడే సమస్య ఉండదు. జగన్నాథం ఏంటిలా మాట్లాడుతున్నాడు? బ్రాహ్మణిని సరస్సు అని ఎందుకంటున్నాడు? ఒకవేళ బ్రాహ్మణి జగన్నాథాన్ని కలిసి తన హెల్ప్ తీసుకుంటోందేమో. అర్థమైంది. మీరు కూడా వీళ్ళలాగే మారిపోయి ఈ నాటకాల మనిషికి కొమ్ము కాస్తున్నారు.
ఎస్ఐ గారు, మీరేమో ఆయన చెప్పిన అబద్ధాన్ని నమ్మి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఏంటండి ఇది? చూడండి రాహుల్ గారు, మేము నిజ నిర్ధారణకే ఇక్కడికి వచ్చాం. చూడమ్మా, నువ్వే సరసు అనడానికి, రాహుల్ గారి భార్యమని చెప్పడానికి ఏదైనా బలమైన ఆధారం, సాక్ష్యం ఉంటే చూపించండి. నా మెడలో మా రాహుల్ బాబు కట్టిన తాళి సాక్ష్యం. లేదెస్ఐ గారు, అది తాళి కాదు, అదంతా నటన. కావాలనే ఆ అమ్మాయి మెడలో వేసుకుంది. డబ్బు కోసం నాటకాలు ఆడడానికి ఇక్కడికి వచ్చింది. అలాంటిది తాళి కట్టుకోవడం, నన్ను ఎగతాళి చేయడం దానికి అలవాటేశారు. ఎస్ఐ గారు, మీరు నమ్మద్దు. నేను చెప్పడం కాదండి, నా భర్తే అబద్ధం చెప్తున్నారు. ఆయన్ని కన్న తల్లి, మీరందరూ గౌరవించే గొప్ప మనిషి. మా అమ్మగారిని అడగండి. నేను సరస్సుని కాను అని ఒక్క మాట ఆవిడ చెప్తే చాలు. ఇంకొక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. వద్దు, ఆవిడని మాత్రం మీరు అస్సలు నమ్మొద్దు. ఆవిడని అసలు అడగొద్దు. ఈ మొత్తం నాటకానికి డైరెక్టర్, స్క్రీన్ ప్లే, రైటర్ అన్నీ ఆవిడే. ఇవన్నీ నాటకాలు ఎస్ఐ గారు. ఆవిడే తన దగ్గరుండి అన్ని నడిపిస్తుంది. రాహుల్ గారు, ప్లీజ్ మీరు కాసేపు కాముగా ఉండండి. మేడం, మీరు చెప్పండి. తను బ్రాహ్మణి కాదండి, సరసు మా రాహుల్ భార్య, ఈ ఇంటి కోడలు. ఇదే నిజం. చాలా ఎస్ఐ గారు, ఇంతకన్నా వేరే ఆధారం, సాక్ష్యాలు ఏమైనా కావాలా? అది నిజం కాదు ఎస్ఐ గారు. వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు ఎస్ఐ గారు. మీరు ఇవన్నీ నమ్మొద్దు. రాహుల్ గారు, ప్లీజ్. సరస్సు తండ్రిగా జగన్నాథం గారు కంప్లైంట్ చేశారు. నిజమని నిజాయితీకి మారుపేరైన మీ అమ్మగారు చెప్పారు. అలాంటిది ఇంకా మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు? చూడండి, మీకు మీ వైఫ్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టులో చూసుకోండి. అంతేకాని ఇలా మాటలతో హెరాస్ చేయడం, బయటికి గెంటేయడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం చట్టరీత్యా నేరం. రాహుల్ గారు, ఈ రోజు నుంచి సరస్సుకు ఏం జరిగినా, మీ వల్ల తనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆలోచించకుండా అరెస్ట్ చేస్తాను. డొమెస్టిక్ వైలెన్స్ అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఉంటాను జగన్నాథం గారు, పదండి. రాహుల్ బాబు, ఇప్పటికైనా నమ్ముతారా? ఒక పక్క అమ్మగారు చెప్తున్నారు, ఇంకో పక్క మా నాన్న కూడా చెప్తున్నారు. మీరిలా మొండిగా ఉంటే ఎలా బాబు? నేనే మీ సరస్సుని బాబు, నన్ను నమ్మండి. నర్మాయ్, ఏం బతికేనిది? ఇంకా ప్రేమ నటిస్తున్నావు? నువ్వే సరస్సు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. ఇంకెన్ని నాటకాలు ఆడతావు? ఇంకా ఎంతమంది సాయం అడుక్కుంటావు? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఇంట్లో ఉండగలుగుతావేమో గాని నా మనసులో, నా భార్య స్థానంలో మాత్రం నువ్వు ఎప్పటికీ రాలేవు, ఉండలేవు.
అమ్మా సరసు, ఈ ఇంట్లో స్థానం సంపాదించినట్టే అల్లుడి కోపాన్ని కూడా గెలుచుకోవాలి. అంతా నువ్వనుకున్నట్టే జరగాలి. ఇక నుండి నీ జీవితంలో సంతోషాలే కానీ ఏ సమస్యలు ఉండవు, రావు. ఇతనేంటి తనని కూతురు అంటున్నాడు? ఇది బ్రాహ్మణి కదా. ఏదో జరుగుతోంది. ఎవరు బాబు? ఏం కావాలి? పాపం కళ్ళు కనిపించవేమో నాన్న. డబ్బులు అడుక్కోడానికి ఇలా ఇంటింటికి తిరిగేవాళ్ళు అనుకుంటా. మీకు కళ్ళు కనిపిస్తాయా? నువ్వు వరుణే కదా? మా వరుణేనా? ఎగ్జాక్ట్లీ ఆంటీ, ఇట్స్ మీ వరుణ్. ఎంతకాలమైందిరా నేను చూసి. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? మీ అమ్మ ఎలా ఉంది? ఫైన్ ఆంటీ. ఇక్కడే నిలబడిపోయావే, రా లోపలికి రా. రా సంధ్య, అవి తీసుకురా. రారా. ఆంటీ, నేనే వరుణ్ణని ఎలా ఐడెంటిఫై చేశారు? నీ మొహంలో పోలికలు, ఆ నవ్వు, చేతిలో గిటార్, ఇవన్నీ చూసి కూడా గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను వరుణ్? పైగా నీది నాది ఒకటే రక్త సంబంధం. మా అన్నయ్యకి కూడా గిటార్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే నీకొచ్చుంటుంది అనిపించింది. ఆంటీ, యు ఆర్ టూ స్మార్ట్. హే అంకిల్, వాట్ హ్యాపెన్? నేను ఇంకా గుర్తు రాలేదా? వరుణ్ అండి, మా అన్నయ్య గారు అబ్బాయి. ఎలా మర్చిపోతాను? నిన్ను మర్చిపోలేను, నీ కుటుంబాన్ని మర్చిపోలేను. దూరం పెట్టిన మనుషులు కదా, ఎప్పటికీ దూరంగానే ఉండిపోతారనుకున్నాను. ఇలా హఠాత్తుగా వస్తారని అనుకోలేదు. అంటే నేను రావడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది అంకిల్. హలో, మీ డైలాగ్స్ అయిపోతే ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉందని కనిపిస్తుంది. వరుణ్, తను సంధ్య, నా రెండో కూతురు. హాయ్ శాండీ.
శాండీయా? హాయ్. అదేంటే అలా పలకరిస్తావు? వరుణు నీకు బావవుతాడు, అమెరికా నుండి వచ్చాడు. ఏంటి, అమెరికాలో మనకి చుట్టాలున్నారా? వాళ్ళున్నారని నీతో పాటు నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఊరుకోండి, ప్రతిదీ మీకు వెటకారమే. ఆంటీ, బ్రాహ్మి ఎక్కడా?